ఎకరం భూమి ఇస్తే 1200 గజాలు ఇస్తామని చెప్పి, అలాగే 200 గజాలు కమర్షియల్ ఇస్తామని చెప్పి రైతుల దగ్గర భూములు తీసుకుని అమరావతిలో వదిలేశారు. 5 ఏళ్ళు అధికారంలో చంద్రబాబే ఉన్నారు, ఇవ్వకుండా వదిలేశారు. ఆ తర్వాత ఇద్దామన్న ప్రతిసారి కోర్టుల వివాదాలతో ఆపుకొచ్చారు. కానీ అది ఏది, రైతు నోట్లో ముద్ద, నోట్లో నిత్యం కడుపు నిండా తింటున్న రైతు నోట్లో ముద్దని లాగేసినటువంటి, అందులో తప్పు లేదట. కానీ రాష్ట్రంలో పవర్ ప్రాజెక్టుల కోసం 5 లక్షల రూపాయలకి ఎకరం కొనుగోలుకు కానీ, లేదంటే 30,000 రూపాయల లీజుకు కానీ తీసుకోవడానికి ఒక సంస్థకు అనుమతిస్తే, ఒక పరిశ్రమ ఈ రాష్ట్రంలోకి వచ్చి ఎక్కడైతే మెట్ట ప్రాంతాలు, ఎండలు ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాలు, నీటి సదుపాయం తక్కువ ఉండి పంటలు పండవో, రైతులు వాళ్ళంతటా వాళ్ళు ఇవ్వడానికి సిద్ధపడేటటువంటిది అమ్మడానికి సిద్ధపడినా, లేదా లీజుకి ఇవ్వడానికి కానీ సిద్ధపడితే, అది తీసుకోవాలనుకున్నటువంటి వాళ్ళ మీదన అన్యాయం జరిగిపోతుందంటూ ఒక కథను ప్రొజెక్ట్ చేసుకొచ్చింది క్లీన్ ఎనర్జీ సంస్థకి 1725 ఎకరాల సంతర్పణ అని. వాడు ఒక పరిశ్రమ పెడుతున్నాడు, పవర్ ప్లాంట్, కరెంట్ ఉత్పత్తి చేస్తాడు, రాష్ట్రానికి అమ్ముతాడు, తక్కువ రేటుకే ఇస్తాడు. అంటే ఓ పరిశ్రమ వస్తుంది, పెట్టుబడులు వస్తున్నాయి, అది తప్పట. అదే ఇక్కడికి వచ్చి ఆ ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూటో లేకపోతే ఇంకొక ఇన్స్టిట్యూట్కో 25 లక్షలకి 50 లక్షలకి భూమి ఇచ్చేయడం తప్పు కాదు. లేదు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలకి 4 కోట్లకి భూమి ఇస్తామంటాం తప్పు కాదు. మనం ఏది రైట్ అంటే అది రైట్, ఏది తప్పు అంటే అది తప్పు. ఇది ఆంధ్రాలో స్పెషల్.